హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్. నేను సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇవాళ తీన్మాన్ మల్లన్న జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా తీన్మాన్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. తర్వాత ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటి, అసలు పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది, వాటి నుంచి కూడా చూద్దాం. వాటితో పాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, తర్వాత మూవీ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. సబ్బండ వర్గాల రచ్చబండ అతడు, పల్లె జనాల్లో తెలంగాణ యాస అతడు, ఆయన గొంతు అందరినీ మేలుకొల్పే రాగం, ఉన్నది ఉన్నట్లు చెప్పే ముక్కుసూటి తనం, ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు ఎంత తొక్కితే అంత పైకి లేచే గొప్పతనం, తెలంగాణ పీడిత వర్గాల గొంతుగా ప్రజల పక్షాన నిలిచిన తొలి ప్రతిపక్షం అతడు, విధ్వంసాలు విద్రోహాలు విమర్శలు వెల్లువిరుస్తున్న తరుణంలో ఒకే ఒక్కడు 4 కోట్ల జనం గొంతాయి దొర గడీలను సవాలు విసిన మునగాడు. ఇక ప్రధాన మీడియా పెత్తనం సాగుతున్నప్పుడు సోషల్ మీడియా స్థాపించి క్యూన్యూస్ వేదికగా ప్రశ్నించడం మొదలుపెట్టిన జర్నలిస్ట్ గత ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి నియంత్రణ నిశ్శబ్దం వైపు సాగేలా చేశాడు. అయితే శూన్యం నుంచి మొదలైన అతని ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఎప్పటికీ అతడు పేదోళ్ల గలమే. బీసీ వాదాన్ని భుజాన్నికెత్తుకొని రాజకీయాల్లో భూ ప్రకంపనలు సృష్టిస్తున్న మహానేత మన తీన్మాన్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నట్లు రాసిండు. వాస్తవంగా పైసలకి అమ్ముడు పోవాలంటే తీన్మాన్ మల్లన్న టిఆర్ఎస్ లోనే ఉన్నప్పుడు ఆయన చేసిన కేసీఆర్ చేసిన దేనికి కూడా భయపడలేదు, అమ్ముడు పోయేవాడు. అది కాదు, పేద ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్న తీన్మాన్ మల్లన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఒకసారి ఫోకస్ చూద్దాం. నగదు రహిత చికిత్స చేర్పిస్తే పారితోషికం అంట. రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు నగదు రహిత చికిత్స పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే అసలు యాక్చువల్గా చాలా మంది నిరుపేదలు ఒకవేళ అక్కడ హాస్పిటల్లో డబ్బు కట్టలేక 25,000 రూపాయలు కట్టలేక పరిస్థితి బాలే అంటే అటువంటి పరిస్థితి లేక 1,50,000 దాకా ఉన్నది. 1,50,000 ఇమీడియట్లీ జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా. అయితే ఎవరైతే ఒకవేళ యాక్సిడెంట్ అయిన వాళ్ళని తీసుకుపోయి చేర్పిస్తారో ఆ చేర్పించిన వాళ్ళకు ప్రాణాలు కాపాడినందుకు గాను ఆ కాపాడిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే చాలా వరకు అంటే గతంలో ఏముంటుండే, ఒకవేళ యాక్సిడెంట్ అయిన తీసుకుపోతే నువ్వే చేసిన యాక్సిడెంట్ అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు అడిగి ఆ కేసులు పెట్టి ఆ కేసులు ఉంటేనే అవన్నీ కూడా చేసేటోళ్ళు. కాకపోతే ఏంటంటే ప్రాణాలు కాపాడడం ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాపాడిన వాళ్ళకు కూడా 25,000 రూపాయల ఇస్తా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ చికిత్సకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో, యాక్సిడెంట్కి అయితే చికిత్స ఖర్చు ఉంటుందో అది 1,50,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తా అని చెప్పింది. ఇది ఒక మంచి పరిణామం, మంచి నిర్ణయం. సకినాల సుధాకర్ పటేల్ మంచిగా రాసింది. ఇది ఇట్లా ఉండే బీసీ కార్డుతో అవకాశవాదానికి కాలం చెల్లినట్లేనా? బీసీ నినాదం ఇప్పుడు ఒక స్పష్టమైన చైతన్యం దిశగా తన అడుగులను మరింత వేగంగా చేస్తున్నది. ఒకప్పుడు బీసీ ఉద్యమాలు అంటే బీసీ స్కాలర్షిప్లు మాత్రమే, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటనలు తప్ప ఎవరికీ రాని బీసీ రుణాలు ఇలా ఉండేవి. అయితే బీసీ రుణాలు అయితే లేదంటే ఏ అగ్రవర్ణ నాయకులను ఎవరైనా తిడితే బీసీ నాయకుల ఖండన ప్రకటనలప్పుడు బీసీ వాదం బుస్తున పొంగేది. కానీ ఇప్పుడు రాజకీయ కోణంలో బీసీ వాదం ఇప్పుడు మొదలైంది. రాజకీయ అరంగేట్రం వేసిన తర్వాత తీన్మాన్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్న తర్వాత అది ఎంత రూపం దాల్చిందో అందరికీ తెలిసిందే. ప్రతి 2-3 తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కలిసినా కూడా బీసీల పరిస్థితులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇటు ఎస్సీలైనా ఇటు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా మనకి బీసీలకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా గొర్రెలు బర్రెలు మాకు, కుర్చీలు మీక, ఆత్మగౌరవ భవనాలు ఎర మాకు, అధికారం మీక అని గట్టిగానే ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బీసీల రిజర్వేషన్ ప్రదాత మండల్ గురించి మాట్లాడని వారిని ఒక కంట కనిపెట్టే చైతన్యము వచ్చింది. ఇదంతా పెరిగిన బీసీ చైతన్యానికి నిదర్శనం. గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, మీకు ఆడిస్తాం, చేపలు ఇస్తాం, అవి ఇస్తాం. బీపీ మండల్ గురించి ఎవడన్నా మాట్లాడిండా 10 సంవత్సరాల? ఇక తీన్మాన్ మల్లన్న గురించి మరో కవిత రాసిండు బాలు కత్తుల. ఇక తీన్మాన్ మల్లన్న అంటే ఫిరంగి తూట తన మాట, ఇక ప్రజా సంక్షేమమే తన బాట, ముక్కుసూటితనం తన నైజం, బుల్లెట్ కన్నా వేగం ప్రశ్నల వర్షం, ప్రశ్నించే పోరాటాల గొంతుక, కాగడై ముందుకు కాగడై మండును నిండుగా, అదరడు బెదరడు తానింకా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ, జనసంద్రమై
మురిసెను గడ్డ అలుపెరుగని పోరాటం అండదండగా నిలిచే నిత్యం అని చెప్పి ప్రశ్నల కొడవళ్ళు విసురుతాడు, బరిలో బరిసేలా నిలుస్తాడు, మొత్తు నిద్ర మనుషులను మేలుకొలుపుతాడు, బానిస బ్రతుకులను తట్టి లేపుతాడు, దగాపడ్డ బతుకులకు బాసటవుతాడు, ఎగిసిపడే కిరటమై ఉదయిస్తాడు, జనమై జ్వలిస్తాడు, తప్పు చేసే వారిని తాట తీస్తాడు, కోటి జనాన్ని కూడా గట్టి రుమాలు నిక్కపొడిచేలా ఊతమిచ్చి ప్రపంచమై గర్జిస్తాడు మల్లన్న. నిండు నూరేళ్లు వర్ధిల్లాలి నిరంతరం తీన్మార్ మల్లన్న, డప్పు ఓలే మీ గొంతుగా మోగుతూనే ఉండాలని బారాసంతలో మంచి రాసి ఉండి అలా. ఇక కలెక్టరేట్కు వెళ్లే దారిలో పొంచి ఉన్న ప్రమాదం అంట. స్థానికుల వాహనదారులు గోడు చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడ నల్గొండకు సంబంధించి ఇట్లా ఉందంట ఫోటో. ఇక ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు చెరువుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష. ప్రశాంతత వాతావరణంలో నిర్వహించుకోవాలి. హాజరైన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చెరువుగట్టుకు చాలా మంది భక్తులు చాలా భారీగా తరలి వస్తారు. తర్వాత అక్కడ శివుడికి నకరేకల్ నియోజకవర్గంలో చేస్తారు. ఇక ఇది ఇట్లా ఉంటే ఆదర్శ రాజకీయాలకు ప్రతిరూపం పుచ్చలపల్లి సుందరయ్య. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. శోభనాద్రిపురం గ్రామంలో సుందరయ్య విగ్రహావిష్కరణ జరిగింది. సుందరయ్య నిజంగా కూడా ఆదర్శవంతం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అస్తవ్యస్తంగా ఆధార్ కేంద్రాలు, సేవలు అందక ఖానాపూర్ వాసుల అవస్థలు. పోస్ట్ మ్యానే ఆధార్ కేంద్ర నిర్వాహకుడు అంట. అవుట్ ఆఫ్ సర్వీస్ ఆధార్ సెంటర్. ఏటీఎంలను చూస్తాం, ఇప్పుడు వీళ్ళని కూడా చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే జాతరలో భారీగా పేకాట స్థావరాలు. గోదావరి జిల్లాను తలపించేలా సెట్టింగ్లు భగ్నం చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు. ఆదివాసీ సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అంటా ఉంది. పసుపు బోర్డును సద్వినియోగం చేసుకోవాలి. బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా ఉండాలి. పంచాయతీ అధికారి శ్రీపతి బాబురావు జైపూర్కి సంబంధించింది బాబురావు. ఇలా ఉంటే ఆటలతో యువతకు ప్రోత్సాహం, విజేతలకు బహుమతులు అందజేసిన గుర్రాల శ్రీధర్. అధ్వానంగా మారినప్పటి రోడ్డు పట్టించుకొని ఆ పాలకులు అధికారులు ఫోటో. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే క్షేత్రస్థాయిలో సమగ్ర వివరాలు సేకరించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సిరికొండ దర్పల్లి మండలాల్లో క్షేత్రస్థాయి సర్వేల తనిఖీలంట. ఎమ్మెల్యేపై పోస్టర్ల వెనుక ఉన్నది వారిద్దరే. ఇద్దరు నాయకుల బృందం ప్రకారమే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై నందిపేటలో పోస్టర్లు అతికిస్తున్నారు. ఆయన నికార్స్గా కొట్లాడుతుండు కదా, ఆయన పైన చేస్తున్నారు. ఇక సోయా కొనుగోలు చేయాలని రైతుల ధర్నా. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు స్పందించాలని డిమాండ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్ట. ముగ్గురు దొంగల అరెస్టు. 11 చోరీలో నిందితులు. చోరీ సొత్తు స్వాధీనం కామారెడ్డిలో. ఈ సంక్రాంతి ముగ్గులో క్యూనుస్ లోగో పెట్టిందంట ఈ అమ్మాయి. రుద్రూర్. తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే గొంతుకగా పేరున్న క్యూనుస్ బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన అక్షయ అనే యువతి సంక్రాంతి పండుగ సందర్భంగా తమ ఇంటి ముందు వేసిన ముగ్గుల్లో సైతం క్యూనుస్ లోగోను ముగ్గుగా వేసి మల్లన్నపై క్యూన్యూస్ ఛానల్పై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుందంట. ఈ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో ఈ ఫోటోను చూసిన పలువురు ఆమెను అభినందించారు. గ్రేట్ తల్లి, కబ్జా చేసిన భూమిని తిరిగి ఇప్పించండి. మునిపల్లి దళిత కుటుంబాల వేడుకోలు. ఇక సర్వే పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సాకేత్ అంటున్నాడు. జక్రాన్పల్లి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. గత ప్రభుత్వంలో దగాపడ్డ అణగారిన వర్గాలు, నిరుపేదల భూములు లాక్కుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుపేద వర్గాలకు ప్రభుత్వం భూములను అందజేయాలి. ఇక సిపిఐ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు డిమాండ్ చేస్తున్నాడు. సామాన్య ప్రజల సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక సరఫరా. నిర్దేశిత ధర కంటే అధికంగా ఇసుక విక్రయిస్తే ట్రాక్టర్ సీజ్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష. యాజమాన్య అనాలోచిత నిర్ణయాలను వినడాడాలి. సింగరేణి RG2 కార్మికులు చెప్తా ఉన్నారు. ఇక డ్యూటీ సమయాల మార్పును వ్యతిరేకిస్తున్న కార్మికులు. ఇక క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. బేగంపేటలో 3 వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటేసిండ్రు. ఒక వైద్యాధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. మంథని నియోజకవర్గం. ఇది ఇట్లా ఉంటే జగ్గా సాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరి నీటిని విడుదల. సీఎం ఇరిగేషన్ మంత్రికి ధన్యవాదాలు. ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గం సంబంధించింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వారు చూసుకుంటే వెలిమల గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఇక అనర్హులకు ఇచ్చిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి. పోలీసుల బందోబస్తు మధ్య గోడ నిర్మాణం చేయడం విడ్డూరం. వెలిమెల భూములపై పూర్తి సమగ్ర విచారణ జరపాలి. అయితే గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజయ్య. ఇళ్ళనే అండగా ఉంటుందా? మరో మంత్రి కబ్జా పెడుతుందని వార్తా కథనాలు వచ్చిన తర్వాత ఎందుకు ఎర్ర జెండా పట్టుకొని పోయి పెట్టాలి కదా, ఆడ పెట్టాలి కదా. చేయరట్లా. పట్టణం దగ్గర బాధితుల కోసం వెళ్ళాలి కదా మీరు. ఏమైపోయింది? ఎర్ర జెండా ఎలిసిపోతుందా?
కూటి కోసం కోటి తిప్పలు బా ఈ చూస్తే బాగా గాంధీ, అనిపిస్తుంది. దర్శనానికి వెళ్తున్న ఎస్ఐ కారు బోల్తా స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎస్ఐ పొద్దున్న యాక్సిడెంట్లు భీమదేవరపల్లి కంట. ఇక కొల్లూరు డబుల్ బెడ్రూమ్ల చెత్తను తొలగించండి, దుర్గంధభరితంగా మారిన ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులు. వడ్డేపల్లి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు, జిన్నారం సిఐ నైముద్దీన్, హత్నురా ఎస్ఐ కె సుభాష్. ఇక ఇవాళ సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన ఉందంట. ఎట్టకేలకు సంక్షేమ శాఖ అధికారి నియామకమైందట సిద్దిపేటలో. నయమే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలి. ఎంపీ ఈటల రాజేందర్ సూచన. 1,50,00,000 రూపాయల నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ మల్లారెడ్డికి హాస్పిటల్ ఉండే, పట్నం మహేందర్ రెడ్డికి హాస్పిటల్ ఉండే. ప్రైవేట్ లో వాళ్ళు పెంచి పోషించుకుంటారు, ఇక ప్రభుత్వాన్ని పట్టించుకుంటారు. వీళ్ళు ఏం ముచ్చట కాముచ్చటే మాట్లాడుకుందాం. చామకూర మల్లారెడ్డిని నిలదీసిన బీజేపీ నాయకులంట. ఇక జనవరి 19న మున్నూరు కాపు 2025 క్యాలెండర్ ఆవిష్కరణ. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహణ. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ను ఆహ్వానించిన జవహర్ నగర్ మున్నూరు కాపు సంఘం సభ్యులు. వాళ్ళకి హామీ ఇచ్చిండు, మున్నూరు కాపు క్యాలెండర్కి తీన్మార్ మల్లన్న రాబోతుండు. శంకర్పల్లిలో 32 కోట్ల రూపాయలతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రేవంత్ రెడ్డి కృషితో శంకర్పల్లి మండల అభివృద్ధి, ఎమ్మెల్యే కాల యాదే అంటున్నాడు. ఇక 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులన్నీ త్వరగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో 9 మంది ఏఎస్ఐలకు ఎస్ఐగా పదోన్నతి వెల్లడించిన జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి. సార్ గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. కనుమరుగవుతున్న బుల్కాపూర్ నాలా. ఇక వాహనాల పార్కింగ్ కోసం బుల్కాపూర్ నాలాలో మట్టి పోసిన వైనం. చోద్యం చూస్తున్న ఆయా శాఖల అధికారులు. నాలా ఆక్రమణలపై కథనాలు వచ్చినా కథని అధికారులు. వివరణ కోరేందుకు ప్రయత్నించిన అందుబాటులోకి రాని ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇరిగేషన్ శాఖ ఉన్నట్టా లేనట్టా నాలాను పరిరక్షించాలని కోరుతున్న అక్కడ ప్రజలు. ఎవడో కబ్జా చేస్తే వాడు తీసుకుపోయి లోపలేయాల్సిన అధికారులు ఆమ్యామ్యాలకు ఆధారపడతా కూర్చుంటారంట. ఇక వినూత్నంగా తడి పొడి చెత్తపై అవగాహన. డూడు బసమాన మంచిగానే చేస్తుంది కాప్రాల. ఇక మహిళలు ఆర్థికంగా ఎదగాలి. రోటరీ క్లబ్ సభ్యుల సహకారం గొప్పది. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీలో ఉప్పల్ ఎమ్మెల్యే పాల్గొన్నాడు. ఉప్పల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ, కానీ మంచి మనిషి. రాంగ్ పార్టీ రైట్ లీడర్, మంచి మనిషి ఉప్పల్ ఎమ్మెల్యే. ప్రతి ఉన్నట్టే మాట్లాడుకుంటున్నాం. ఏమైనా మంచిదే. కళ్యాణ మండపం పనుల ప్రారంభంలో జాప్యం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నప్పటికీ ముందుకు పడండి టెండర్ ప్రక్రియ. కళ్యాణ మండపం పనులు వెంటనే ప్రారంభించారు. ఎల్లమ్మ దేవాలయ కమిటీ మాజీ సభ్యుడు సురేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అమీర్పేట నుంచి. ఇక వేడిన నార్సింగి జంట హత్యల కేసు మిస్టరీ. 3 నిందితుల అరెస్టు. మృతుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ట్రాన్సిట్ వారెంట్ల కోసం స్థానిక కోర్టులో హాజరు. మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ చింతమనేని శ్రీనివాస్. చైనా మాంజాతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడకు గాయమైంది. చైనా మాంజాలు వాడకున్న ఆయన చాలా డేంజర్ ఉన్నది వ్యవస్థ. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు. పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదరన్ రాజనరసింహ. అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అద్భుతం. చెడ్డ పేరు తెచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పురిటి నొప్పులతో 108 వాహనంలో డెలివరీ. 108 అయిందంట. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. మంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. పల్లెల్లో సంక్రాంతి నేపథ్యంలో పంచాయతీ సందడి. పండుగ పూట ప్రజలను ఆకట్టుకునే పనిలో నేతలు అష్టకష్టాలు పడుతున్నట. పల్లె పట్టు కోసం ప్రధాన పార్టీల ఆరాటం. ఆశావాహుల ముమ్మర ప్రయత్నాలు. పలు చోట్ల మద్యం, తర్వాత చీరల పంపిణీ. కుల సంఘాల నాయకులకు ప్రత్యేక తాయిలాలు కూడా ప్రకటిస్తున్నట్ట. నల్లగొండ మద్యం సేవించి వాహనాలు నడపదు. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం చేస్తున్న వ్యాఖ్యలు. ఇక సాగులో లేని భూముల వివరాలు సేకరణ. ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో సర్వే ప్రారంభించిన ఆర్డీఓ వేణుమాధవరావు. పిల్లలకి పౌష్టికాహారం అందించాలి. ఏసీడీపీఓ కిరణ్మయి నూతనకల్ మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం తనిఖీలు చేస్తాం. అంగన్వాడీలో అక్రమాలు బోలెడు ఉన్నాయి, ఒక్కొక్కరిని బయట తీస్తాం. గిరిజన కూడలలో బెంచ్ల ఏర్పాటు. ఇక కడపగంటి తండాలో మోహన్ నాయక్ వితరణ అంట. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిమానిగా చేశాను అని చెప్పి చెప్తున్నాడు. వృద్ధాశ్రమంలో సోలార్ ఫెన్సింగ్ సీసీ కెమెరాలు ప్రారంభించిన నాకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాల పంచాయతీ. ఇక చిలికి గాలివానగా కార్మిక భవనం రగడ. వరంగల్ టు భాగ్యనగరంకు చేరిన కార్మికుల పోరాటం. కార్మికుల తరఫున ఏకమైన అఖిలపక్ష నేతలు. కాంగ్రెస్కు కష్టంగా మారుతున్న రాజకీయ సమీకరణలన్నట. ఇక డోర్నకల్లో జిల్లా కలెక్టర్ పర్యటన నడుస్తూ ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం.
నివారిద్దాం ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు. ఈ సరోజమ్మ కుటుంబానికి అండగా ఉంటాం స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా చేస్తున్న వ్యాఖ్యలు. ఇక లద్ద పురుగుతో ఆగమవుతున్న రైతులు మొక్కజొన్న పంటలపై దాడి చేస్తున్న లద్ద పురుగు పంట పురుగు నియంత్రణలో పురుగు మందుల విఫలం, ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నల వేడుకలు. పురుగు మందు కొట్టినా కూడా ఇవి పోతలేవంట. ఇక మాదిగలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇక డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. 100 కోట్ల రూపాయలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ, అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఇక పిఎస్సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ వేంసూరు నుంచి. ఇక లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి, అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశం. ఎస్సీ వర్గీకరణ అడ్డుకునేందుకు కుట్ర, లక్ష డప్పుల మోతను మాదిగలు కదిలి రావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ అంటూ ఉన్నాడు. 1,00,000 డప్పులు 1000 గొంతుకలతో అక్కడ హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఫిబ్రవరి 7వ తారీఖున. ఇది 1,00,000 డప్పులు కాదన్న మందకృష్ణ మాదిగ అన్న, ఇంకెక్కువ మంది వచ్చే ఆస్కారం ఉంది. మేము చూస్తున్న విధానం కాదు, లక్షల డప్పులు అవుతాయి, 1,00,000 డప్పులు అయిపోతాయి. ఆదివాసీ న్యాయ కళాశాల కోసం ఉద్యమిస్తాం, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూణెం సాయి. కిరాణా షాపుల్లో నాసిరకం తినుబండారాలు, ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారం. కిరాణా షాపులలో దాడులు చేయండి, మొత్తం నాసిరకమే, చాలా డేంజర్ ఉండదు లెక్క. స్పోర్ట్స్ మూవీ వార్తలు చూద్దాం. క్వార్టర్ ఫైనల్లోకి సింధు వెళ్ళిపోయిందంట. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కొటాక్ త్వరలో అధికారిక ప్రకటన ఉండబోతుందంట. ఇక 7 ఇన్నింగ్స్లో 752 పరుగులు, 5 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్. ఇక అప్పటి క్రికెటర్లకు పెళ్లిళ్ళు కాలేదా? మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. ఎందుకు 100 కోట్ల రూపాయల క్లబ్లో డాకు మహారాజ్ అంట. సినిమా బాగాలేదంటారు కానీ 100 కోట్లకు పోయింది. అప్పుడే అవకాశాలు లేక కాదు, ఏజ్ లేక సినిమాలు తగ్గించేసా హాస్య నటుడు బ్రహ్మానందం. ఇక పాన్ ఇండియా మూవీలో పాయల్ అని చెప్పేసి ఫోటో, ఏం పాయల్ కానీ డ్రెస్సే లేదు పాయల్కు. మహాకుంభమేళలో అఖండ 2 షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం, దర్శకుడు బోయపాటి శ్రీను చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఓవరాల్గా శరార్థి తెలంగాణ దినపత్రికలు ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్, సిద్ధగుని సురేషన్, కెమెరామెన్ భరత్.